బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశద్రోహిని పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రతా డేటాను ధ్వంసం చేశారన్నారు. అలాంటి దేశద్రోహిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ లేని భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పిన బండి సంజయ్, మోదీ మళ్లీ ప్రధాని కాకుంటే భారత్ మరో పాకిస్తాన్లా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మైనార్టీ సంతుష్టీకరణ విధానాల వల్ల 1950 నుండి 2015 వరకు భారత్లో హిందువుల జనాభా 8% తగ్గితే ముస్లిం జనాభా ఏకంగా 43% పెరిగిందని మండిపడ్డారు. కొన్ని ఇస్లామిక్ సంస్థలు భారత్ను మరో ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు చేస్తున్న కుట్రలో భాగమే ముస్లిం జనాభా పెరుగుదలని పేర్కొన్నారు. తాను ఎంపీగా గెలిపిస్తే హమ్ దో హమారే దో అనే కుటుంబ నియంత్రణ విధానాన్ని ఓటేస్తానని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళంతా హమ్ చార్ హమారే 40 మేం నలుగురం 40 మందిని కంటాం అన్న నాదాన్ని ఓటేస్తారని ఎద్దేవా చేశారు. ఇద్దరు రాత్రి కూర్చొని మాట్లాడుకొని మసీదు కేంద్రంగా ఓటుకు 5,000 చీల్చి గెలవాలని కుట్ర చేస్తున్నారు. ఈ సమయంలో హిందూ సమాజం ఏకం కాకుంటే ధర్మ రక్షకులే కరువైతారు. ఇలా అందరూ ఒక్కటైనా ఓడగొడుతున్నా వాళ్ళు ఇద్దరు వాళ్ళతో పాటు 12% ఉన్నోళ్ళు ఒక్కటైనా ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నా. మన అసెంబ్లీ ఎన్నికలు ఓడగొట్టిరన్నా, వాళ్ళందరూ ఒక్కటే ఓడగొట్టిరన్నా. నేను నా ప్లేస్ లో ఎవరున్నా రాజకీయాలు పనిచేస్తానన్నా, కానీ ఇలా నాకు వాళ్ళు ఓడగొడితే మీరున్నారన్న ధైర్యంతో మాత్రమే ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. నాకు వాళ్ళు లేకుండా నాకు నా వాళ్ళు ఉన్నారు, నాకు నా ధర్మం ఉంది, నాకు నా 80% ఉన్న హిందూ సమాజం, ఈ హిందూ యువత నా వెనుక నడుస్తారు. గల్లీ గల్లీ తిరిగి నాకు ఓట్లేస్తున్న నమ్మకంతో మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అదే కేసీఆర్ మళ్ళా కరీంనగర్కి వచ్చి తుర్కోలను ఒక్కటిగా పట్టున్నారు. మనము ఒక్కటి కావట ఇలా కేసీఆర్ కు ఓట్లేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు గెలిస్తే తుర్కోల ఓట్లతోనే గెలిచిందంటారు తప్ప మీ హిందువుల ఓట్లతో గెలవలేవని చెప్పి తప్పకుండా అనే ప్రమాదం ఉంది. నేను చేస్తా, కేసీఆర్ సవాల్ చేస్తా, కేసీఆర్ నేను హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా పక్కా గెలుస్తున్నాయినా, హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా పక్కా గెలుస్తున్నా. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు, నా సవాల్కు సిద్ధంగా. నీకు ముస్లిం మీద నమ్మకం ఉంది కదా, ముస్లింలు ఓట్లేసి గెలిపిస్తారని నమ్మకం ఉంది కదా, ముస్లిం ఓట్లతోనే గెలుస్తానని చెప్పి విశ్వాసం ఉంది కదా. నీకు దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించు. నేను గనుక ఓడిపోతే పక్క రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏ రోజు నా నోటి నుంచి కానీ నా నుంచి కానీ హిందుత్వం గురించి మాట్లాడా, హిందూ ధర్మం గురించి మాట్లాడా, కాశాపు జెండా చేతిలో పట్టుకోను రాముని గురించి మాట్లాడా. నా సవాల్కు కేసీఆర్ సిద్ధమా? నా సవాలు స్వీకరించే దమ్ము ఇలా కేసీఆర్ కుందారంచాలి. అర్ధరాత్రి ఇలా నల్ల జెండాలతో పాకిస్తాన్ కి అనుకూలంగా ఇండియా గెలిచిందని నిరసన వ్యక్తం చేస్తే ఒక్కొక్కరిని బట్టలు ఊడరించి రాజీవ్ చౌక్ లో ఉరికిచ్చి కొట్టింది బండి సంజయ్. అరే కోర్టు చౌరస్తాలో రోడ్డు కట్టంగా ఉన్న చెట్టును మసీద్ పేరుతో నిర్మించే ప్రయత్నం చేస్తే మీరెవ్వరూ మాట్లాడలేదన్నా. మీకు ప్రతినిధిగా, ఈ ధర్మ రక్షకుడిగా నేను ఆ చౌరస్తాలో చెట్టును వేర్లతో సహా నరికేసి ఇలా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసి జైలుకు పోయిన వ్యక్తి మీ బండి సంజయ్ అన్న. ఇన్నిసార్లు జైలుకు పోయినన్నా, ఇన్నిసార్లు లాఠీ దెబ్బతిన్నా, ఇన్ని కేసులు మీకోసం భరించిన, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చిన, 317 జీవోకు తీసుకొస్తే నేను వచ్చి కొట్లాడినా, ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది వస్తే నేను కొట్లాడినా, యువతకు నిరుద్యోగ సమస్య మీద నేను కొట్లాడినా, ఈ కరీంనగర్ సమస్యల పరిష్కారం కోసం నేను కొట్లాడినా. ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజైనా ఈ సమస్యల మీద కొట్లాడినా ఒక్కసారి ఆలోచించున్నా